గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి రీతిగా మనందరిని కూడా సజీవ లెక్కలో నిలబెట్టి దేవుని మందిరానికి తీసుకొని వచ్చి మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరం గడపటానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఈ ఆరాధనకి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాలను శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు దేవుణ్ణి మనసారా ఆరాధించాము, మన స్వరాలెత్తి దేవుణ్ణి కీర్తించాము, ఆయన మహింపరిచాము. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. ఆయన పలు రకాలుగా పలు పద్ధతుల్లో మనతో మాట్లాడతాడు. ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను. ఆయన దైవజనుల చేత మాట్లాడిస్తారు, వాక్యం చేత మాట్లాడతారు, దర్శనాల చేత మాట్లాడతారు, స్వప్నముల చేత మాట్లాడతారు. ఇలా పలు రకాలుగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఎవరైతే ఆయన స్వరానికి లోబడతారో, ఎవరైతే ఆయన స్వరాన్ని వినాలని ఆస చూపిస్తారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతారు. మరి ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుని స్వరం వినాలని, దేవుని మాటలు వినాలని, ఆయన వాక్యాన్ని నా హృదయం నుండి నింపుకొని వెళ్ళాలని సిద్ధపాటుతో కలిగి వచ్చారా? సిద్ధపడి ఉన్నారా? సిద్ధపడినారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పెద్దలతో మాత్రమే కాదు, పిల్లలతో కూడా దేవుడు మాట్లాడతాడు. సమూయేలుతో ఎప్పుడు మాట్లాడాడు? చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి పిల్లలు మీరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం. ఓకేనా? రైట్. యోబు గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనము ఈ ఉదయకాలపు ఆరాధనలో ధ్యానించుకుందాం. యోబు గ్రంథము బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరచి చూడాలి. లేనటువంటి వాళ్ళు ఆ వాక్యాన్ని చదువుతుండగా జాగ్రత్తగా ఆలకించండి. 29వ అధ్యాయం యోబు గ్రంథము 29:4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని రహస్యము నా గుడారము పైన ఉండెను లేదా ఉంది అని యోబు గారు ఇక్కడ చక్కటి మాటను యోబు గ్రంథంలో ఇక్కడ రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రహస్యము. దేవునికి కూడా రహస్యాలు ఉంటాయా? రహస్యం అంటే ఏంటి? మర్మము, అంతే కదా? రహస్యం అంటే మర్మము. దాన్ని ఇంగ్లీష్లో సీక్రెట్ అని చెప్పేసి పిలుస్తారు, ఒక సీక్రెట్. కాబట్టి దేవునికి కూడా రహస్యం ఉందంటే అదేంటో ఈ రోజున మనము ఆలోచించేద్దాం. యోబు గారు ఇక్కడ యోబు గ్రంథంలో మాట్లాడుతూ దేవుని రహస్యము నా గుడారము పైన ఉంది. మన జీవితాల్లో కూడా ఆయన రహస్యము మన గుడారం మీద ఉంది, ఉండునుగాక. ఆమేన్. ఈ యోబు గ్రంథాన్ని కనుక మనం ఆలోచించేసినట్లయితే బైబిల్లో మొట్టమొదటిసారి రాసినటువంటి పుస్తకము యోబు గ్రంథమే. అంటే ఆదికాండము రాయక ముందే యోబు గ్రంథము రాయబడింది. ఎవరు రాసుంటారు అని చెప్పేసి ఆలోచన చేస్తే పండితులు మోషే గారు రాసుంటారు. ఆ మిద్యాను అరణ్యములో తన మామగారైనటువంటి ఇత్రో ఆ గొర్రెల మందను మేపుతున్నప్పుడు ఆయన యోబు గురించి విని రాసుంటాడు అని పండితులు చెప్తా ఉన్నారు. అన్ని అధ్యాయాలు రాయినప్పటికీ కూడా ప్రారంభంలో కొన్ని మాటలు, కన్క్లూడింగ్ చివరిలో కొన్ని మాటలు మోషే గారు రాసి ఉండొచ్చు అన్నటువంటి
అవగాహనకు వచ్చారు. మిగతా అన్నీ కూడా యోబు గారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు రాసుంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా మోషే గారు యోబు గ్రంథాన్ని రాసినట్లుగా చూస్తూ ఉన్నప్పుడు ఇదేదైతే ఈ కూర్పు ఏదైతే ఉందో, మన బైబిల్ ఎన్ని పుస్తకాలు పిల్లలు చెప్పండి, ఎన్ని పుస్తకాలు బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి కదా. 66 పుస్తకాల్లో మొదటిగా అసలు పుస్తకం రాసింది ఏదని చెప్పాను? యోబు గ్రంథం అయినప్పుడు. కానీ మొట్టమొదటి పుస్తకం యోబు గ్రంథం ఉందా? లేదు. ఏది ఉంది? ఆదికాండం ఉంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే పంచకాండాలు అంటారు. ఈ పంచకాండాలని ధర్మశాస్త్రము, దేవుని యొక్క లా, తోరా అని పిలుస్తారు. ఈ పంచకాండాల తర్వాత అంటే బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు, ఆ కూర్పుని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కూర్చాడంటే, మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని, ఆ తర్వాత వచ్చేసి చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాలని ఉంచారు. ఆ తర్వాత ప్రాఫిటిక్ అంటే పోయిట్రీకి సంబంధించినటువంటి పుస్తకాలను ఉంచారు. ఆ పోయిట్రీకి సంబంధించినటువంటి పుస్తకాల్లోనే యోబు గ్రంథాన్ని కూడా అక్కడ చేర్చారు. యోబు గ్రంథం తర్వాత ప్రసంగి, యోబు కీర్తనలు, ప్రసంగి, పరమగీతాలు, సామెతలు ఇవన్నీ కూడా పోయిట్రీకి సంబంధించినటువంటి పుస్తకాలుగా పరిగణించినప్పుడు, ఆ తదుపరి వచ్చేసేపటికే ప్రాఫిటికల్ బుక్స్, ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలు, యెషయా గ్రంథము నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా ప్రవచన గ్రంథాలుగా పిలుస్తారు. ఈ విధంగా 39 పాత నిబంధనలు ఉన్నటువంటి 39 పుస్తకాలని ఈ విధంగా కూర్చారు. అయితే యోబు గ్రంథానికి వచ్చేసేపటికే యోబు గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, యోబు ఒక గొప్ప వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. గొప్ప భక్తిపరుడుగాను ఆస్తిపరుడుగాను కనపడుతూ ఉన్నప్పుడు అతని జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. చాలా భయంకరమైనటువంటి శ్రమలు, శోధనల నుంచి ఆయన అట్లా ఎదుర్కొంటూ తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ గ్రంథంలో, యోబు గ్రంథంలో యోబుకి అదేవిధంగా తన స్నేహితులకు జరిగినటువంటి సంఘర్షణ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. యోబుకి అలా విధంగా దేవునికి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది. రెండు అంటే యోబు మాట్లాడతాడు, యోబు తర్వాత స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు. అట్లా మార్చి మాట్లాడుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడు మాట్లాడతాడు, తర్వాత యోబు, అంటే యోబుకి దేవునికి మధ్య ఆ కమ్యూనికేషన్ కూడా మనము చూడవచ్చు ఈ యోబు గ్రంథంలో. అయితే ఈ 29వ అధ్యాయానికి వచ్చేప్పటికే 4వ వచనంలో యోబు చెప్తూ అంటాడు, దేవుని రహస్యము నా గుడారము పైన ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా గుడారం పైన ఉంది. గుడారము అన్నటువంటి మాటను ట్యాబర్నికల్ అని పిలిచారు. అంటే పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో కూడా మోషే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడిచ్చినటువంటి నమూనా ఏదైతే ఉందో ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మించాడు. దేవుడు చెప్పినటువంటిది ఆయన నిర్మించాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా ట్యాబర్నికల్ అని పిలిచారు. అందులో దేవుడు ఆ కృపాసింహాసనం మీద ఆ గుడారంలో ఉండేవాడు దేవుడు. మరి ఈ గుడారము అంటే ఈ గుడారాన్ని ఆ గుడారం కాదు, అంటే దేవుడు ఉండేటువంటి గుడారము వేరు, మనుషులుగా మనము ఉండేటువంటి గుడారము వేరు. హిబ్రూ భాషలో ఓహేల్ అనేటువంటి పదాన్ని మనమున్నటువంటి ఇప్పుడు చదువుకున్నటువంటి యోబు గ్రంథంలో చదివినటువంటి గుడారానికి పేరు పెట్టారు. అంటే దేవుడు ఉన్నటువంటి గుడారము వేరు, మనుషులు ఉన్నటువంటి గుడారము వేరు. కానీ రెండిటికి ఇంగ్లీషులో పేరు మాటకు ఒకటే, ట్యాబర్నికల్ అని పేరు పెట్టారు. ఇది గమనించాలి. ఇప్పుడు మనుషులు ఉండేటువంటి గుడారము నిమిత్తమై యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క రహస్యము నా గుడారం మీద ఉంది అని అంటా ఉన్నాడు. అంటే రహస్యం అంటే ఏంటి అని అందరూ కూడా, అసలు ఈ రహస్యం అంటే ఏంటి, రహస్యము, దేవుని రహస్యము గుడారం మీద ఉంటావేంటి, అసలు ఏంటి రహస్యము, దేవునికి రహస్యం ఉంటుందా అన్నట్లుగా బైబిల్ పండితులు దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, బైబిల్లో మొత్తం మీద ఈ రహస్యము అంటే దేవుని యొక్క మర్మము అన్నటువంటి పదాన్ని 21 సార్లు
కనబడినట్లుగా చూసినప్పుడు వాటన్నిటిని కూడా జత చేసి ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళు పరిశీలించినప్పుడు దానికి ఒక పదానికి వాళ్ళు బేస్ అయ్యారు. ఏంటి అంటే ఆ రహస్యము, దేవుని రహస్యము అన్నటువంటి మాటను వాళ్ళు సరిచూసినప్పుడు దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆలోచన. చెప్పండి, ఏంటది? ఆలోచన. రహస్యము అన్నటువంటి మాటకు దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏబు చెప్తూ అంటాడు, దేవుని యొక్క ఆలోచన నా గుడారం మీద ఉంది. ఇప్పుడు దేవుని ఆలోచన మంచిదా చెడ్డదా? మంచిదే కదా. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మంచిదే, మనల్ని సరైనటువంటి రీతిలో నడిపించేదే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని ఆలోచన అన్నటువంటి ఆ మాటను మనం పరిశీలించినప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఆలోచన మన మీద ఉంది అని ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నా. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఆయన రహస్యం ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ విషయము హేరోదుకి తెలిసింది. హేరోదు ఆ బెత్లెహేములో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో జ్ఞానులు వెళ్ళారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పినప్పుడు అక్కడ కలవరపడ్డాడు. హేరోదు కలవరపడినట్లుగా చూసిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ మీకు తెలుసు. అయితే హేరోదు యేసు ప్రభును శిశువుగా ఉన్నప్పుడే చంపాలని చూశాడు కదా. అపవాది యేసుప్రభు ఈ లోకానికి వస్తున్నాడు అని తెలిసి ఈ లోకానికి యేసుప్రభును రానీకోకుండా చేయటానికి అతన్ని శిశువుగానే, బాలుడుగానే ఉండగానే, అంటే శిశువుగా ఉండగానే ఆయన్ని చంపేయాలి అన్నటువంటి ఆలోచనతో అపవాది హేరోదును ఉపయోగించుకొని 2 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలందరం చంపేయమన్నాడు. అప్పుడు స్వప్నమందు యోసేపుకు దేవదూత చేత బోధింపబడిన వాడై ఏం చెప్పాడు? దేవదూత ఏం చెప్పిందంటే, యోసేపు నువ్వు నీ భార్యని తీసుకొని, అంటే ప్రదానం చేయబడినటువంటి మరియమ్మని తీసుకొని ఆ శిశువుని కూడా తీసుకొని మీరు ఈజిప్ట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ శిశువుని చంపటానికి హేరోదు ప్రయత్నిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నప్పుడు వారు ఈజిప్ట్కి వెళ్ళారు. ఐగుప్తులకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరియమ్మ, యేసేపు శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభుని పట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో? 2 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత మరలా దేవుని చేత వాళ్ళకి బోధింపబడి యేసేపు ఇంక నువ్వు బయలుదేరి వెళ్ళొచ్చు, శిశువును చంపగోరు ఆ రాజు ఎవరైతే ఉన్నారో హేరోదు చచ్చిపోయాడు కాబట్టి మీరు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి నజరేతులో ఉండి యేసేపు అక్కడే చచ్చిపోయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అంటే దీనంతా మనం పరిశీలించినప్పుడు దేవుని ఆలోచన వారికి చెప్పాడా లేదా? దేవుని ఆలోచన చెప్పటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి బెత్లెహేము నుంచి ఈజిప్ట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నజరేతుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలోచన మనల్ని బ్రతికించేటువంటి ఆలోచన, మనల్ని బలపరిచేటువంటి ఆలోచన. కాబట్టి దేవుని ఆలోచన మంచిది. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన ఆలోచనలు ఎప్పుడు కూడా నాశనానికి తీసుకెళ్లేటువంటి ఆలోచనలే. కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి? కొన్నిసార్లు మనకి బాధలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తున్నాయి అంటే మనం చేస్తున్నటువంటి ఆలోచనలే. మన ఆలోచనలు సరైనటువంటి ఆలోచనలు కాదు కాబట్టి ఆ ఆలోచనల ద్వారా మన సొంత నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళటం వల్ల మనకు వచ్చే కష్టాలు తప్పితే ఏముండదు. ఈ రోజున చాలామంది చెప్తూ ఉంటారు, మా పిల్లల జీవితాలు ఈ విధంగా అవ్వటానికి మేము చేసినటువంటి ఆలోచనే సరైనటువంటి ఆలోచన. ఆ రోజున మేము చేస్తున్నట్లయితే ఈ రోజున నా బిడ్డ జీవితం ఇలా ఉండేది కాదేమో, లేదంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో, నా కుటుంబ స్థితి ఇలా ఉండేది కాదేమో, ఆ రోజున సరైనటువంటి ఆలోచన చేయలేకపోయాం అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. నిజమే, మన ఆలోచనలు ఇప్పుడు కూడా మంచి ఆలోచనలు కాదు. మన ఆలోచనలు ఒక్కోసారి ముందుకి సరైనటువంటి రీతిలోకి వెళ్ళనివ్వకుండా ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం అందరూ కూడా బాధని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మంచిదే.
దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనల్ని ఆయనతో కూర్చోబెట్టాలని, ఆయనలో ఉండాలని, మంచి మార్గములో మనం నడవాలని దేవుని యొక్క ఆలోచన. అలాంటి ఆలోచన అంట ఇప్పుడు యోబు చెప్తున్నాడు, దేవుని యొక్క ఆలోచన, ఆయన రహస్యము, ఆయన మర్మము, ఆయన కృప, ఇంకేదైనా పెట్టొచ్చు ఆ పేరుకి. ఆ రహస్యము నా గుడారం మీద ఉంది, నా గుడారం మీద ఉంది. అయితే దేవుని యొక్క రహస్యాన్ని ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు? ఎవరికి పడితే వాళ్ళకి దేవుని ఆలోచన ఉంటుందా? ఎవరి మీద పడితే వారి మీద దేవుని యొక్క ఆలోచన ఉంటుందా? దేవుని యొక్క రహస్యాన్ని, ఆయన మర్మాన్ని ఎవరికి పడితే వారికి ఆయన బయలుపరచడు, ఎవరికి పడితే వారికి ఆయన తెలియచేయడు. మరి ఎవరికి తెలియజేస్తాడు? కీర్తనలు తీయండి. కీర్తనలు 25వ అధ్యాయం 25వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది చూడండి. ఆ మాట 25వ కీర్తన 14వ వచనంలో మాట ఉంటుంది. దేవుని యొక్క మర్మము ఎవరికి తెలియజేస్తాడు ఆయన? యెహోవా మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసిద్దంట? ఆయన యందు అంటే ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారికంట దేవుని మర్మము ఆయన తెలియజేస్తాడు. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును, వారికి తెలియజేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. ఎవరైతే యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు మర్మాన్ని తెలియజేస్తాడు, ఆయన నిబంధనను తెలియజేస్తాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, యోబు గ్రంథంలోకి వచ్చేసేపటికే మొదటి వచనంలో ఉంటుంది, ఊజు అన్నటువంటి ఆ దేశంలో యోబు అన్నటువంటి మనుషుడు ఉండేను. అతడు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండేను అని ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు గలవాడై అన్నటువంటి మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యోబు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే యోబుకి దేవుని యొక్క మర్మము ఆయనకి తెలియజేశాడు, దేవుని యొక్క రహస్యము, ఆయన ఆలోచన ఆయన గుడారం మీద ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఆలోచన లేదంటే దేవుని యొక్క రహస్యము, ఆయన మర్మము మన గుడారములో ఉండాలంటే ఏం చేయాలా? అంటే ఎలాంటి గుడారముల మీద ఆయన ఆలోచన ఉంటుంది? ఇది ప్రశ్నించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఎవరి మీద పడితే, ఏ గుడారం మీద పడితే ఆ గుడారం మీద దేవుని ఆలోచన ఉండదు అని చెప్తా ఉన్నప్పుడు, ఆయన రహస్యము, ఆయన మర్మము, ఆయన కృప ఎవరి మీద పడితే, ఏ గుడారం మీద పడితే ఆ గుడారం మీద ఉండదు అన్నప్పుడు ఏ గుడారం మీద ఉంటుంది, ఎలాంటి గుడారముల మీద ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ రోజున బైబిల్ గ్రంథంలో మనము పరిశీలిద్దాము. దేవుని ఆలోచన ఎవరి గుడారం మీద ఉంటుంది. ఇక్కడ గుడారం అన్న మాటకి సాదృశ్యంగా మనం నివసిస్తున్నటువంటి స్థలమే కావచ్చు, లేదంటే మన జీవితం అనేటువంటి గుడారము. మీకు అర్థమైంది కదా? మన జీవితం అనేటువంటి గుడారము మీద దేవుని ఆలోచన ఉంటే ఏమవుతుంది? లేదంటే ఎవరెవరి జీవితాల మీద దేవుని యొక్క ఆలోచన ఉంటుంది? యోబు చెప్తున్నాడు, నా గుడారం మీద ఆయన రహస్యము ఉంది అన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఎలాంటి గుడారముల మీద ఉంటుంది అన్న విషయాల మీద మనము ఈ రోజున 3 అంశాలు మీ ముందుకి తీసుకొస్తాను. చూడండి, ప్రశ్న ఏంటి? ఎలాంటి గుడారముల మీద దేవుని ఆలోచన ఉంటుంది, ఆయన రహస్యం ఉంటుంది అన్న ప్రశ్న వేసుకుందాం. ఓకేనా? ఎవరు పడితే వాళ్ళ గుడారాల మీద దేవుని ఆలోచన ఉండదు కదా. మరి ఎలాంటి గుడారముల మీద ఉంటుంది అన్న ప్రశ్న ఈరోజు సమాధానాలు 3 చెప్తాను. దాంతో నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకొస్తా. మొట్టమొదటిగా దేవుని ఆలోచన ఎలాంటి గుడారముల మీద ఉంటుందంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో మొదటి జవాబు ఉంటుంది. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. చదువుమా. ఇదిగో ఇటు ఆలకించాలి, ఎవరు మాట్లాడకూడదు, పిల్లలు మాట్లాడు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును, ఇదిగో అండర్లైన్ చేసుకోండి, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఏం పొందుతావంట? నువ్వు అభివృద్ధి పొందుతావు. అంటే ఇక్కడ
దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క రహస్యము, ఆయన మర్మము ఎలాంటి గుడారం మీద ఉంటుంది అంటే, మొట్టమొదటి ఇక్కడ ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, ఎవరైతే దుర్మార్గత నుంచి బయటికి వస్తారో ఆ గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దుర్మార్గత నుంచి ఎవరైతే విడిపింపబడతారో, దూరంగా వస్తారో, దాన్ని విడిచిపెట్టి వస్తారో, అలాంటి గుడారం మీదే దేవుని ఆలోచన ఉంటుంది. ఇది ప్రశ్నించుకోవాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి, మన దేవుడు ఎలా అంటాడంట? శక్తి లేనటువంటి వాడా? కొన్ని సర్వశక్తి మంతుడు అంటే ఏంటి చెప్పండి? సర్వము ఏదైనా చేయగలడు. వీటిలో వాటిని వీటి వరకే ఆయన చేయగలడండి, ఈ కొన్ని చేయలేడండి, ఆయన వల్ల కాదండి అన్నట్టే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, సర్వము సాధ్యమైనటువంటి దేవుణ్ణి బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఇది కాదు, ఇది లేదు అంటానికి లేదు. శూన్యములో సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనకు సమానమైనటువంటి వారు ఎవ్వరూ లేరని అర్థం. సర్వశక్తిమంతుడు అంటే అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఇంకా ఆయనకు మించినటువంటి వారు ఎవరు లేరండి. ఆయనతో పోల్చదగినటువంటి వారు, ఆయనతో సరిసమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే. అందుకని అద్వితీయుడు. ఆయన అద్వితీయుడు, సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, అలాంటి దేవుని వైపు నువ్వు తిరిగి నువ్వేం చేయాలి తెలుసా? నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను ఏం చేయమంటున్నాడు? బయటకు వచ్చినట్లయితే, వదిలిపెట్టి బయటకు వచ్చినట్లయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క రహస్యము, ఆయన మర్మము, ఆయన కృప నీ గుడారం మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దుర్మార్గత అంటే చెడుతనం విడిచిపెట్టాలా. ఈ రోజున చాలామంది చెడిపోయినటువంటి వారుగానే ఉన్నాను. అంతే, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చెడిపోయినాయి. ఆలోచనలు చెడిపోయినప్పుడు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి? అలాంటి పనులే చేస్తారు. మంచి పనులు ఏం చేస్తారా? చేయరు. ఒక ట్యాప్ తీసుకున్నప్పుడు మోటార్ వేసామనుకోండి, మోటార్ నుంచి వస్తే మంచినీళ్ళు వస్తాయి, లేదంటే బురద నీళ్ళు, లేదంటే సాల్ట్ వాటర్ వస్తాయి, ఉప్పు నీళ్ళైనా వస్తాయి. రెండు వాటర్లు అందులో వస్తాయా? ఏమంటే ఈ టైం వరకు మంచినీళ్ళు వస్తాయి, ఈ టైం వరకు ఉప్పు నీళ్ళు వస్తాయి అని చెప్పేసి ఆ ట్యాప్ గురించి ఆలోచిస్తామా? లేదు, ఏదైనా ఒకటే వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా పిలువబడుతున్నప్పుడు, యేసుప్రభుని నీ రక్షకుడిగా ఆహ్వానించుకున్నప్పుడు నీ బ్రతుకులో మార్పు అనేది వస్తుంది, రావాలా. మారు మనసు అంటే ఏంటి? దేవుని వైపు. ఇందాక సర్వశక్తిని వైపు అంటే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా అంటే ఏంటి? నువ్వు దేవుని వైపు తిరగాలంటే ఆ మారు మనసు అనేది నీ జీవితంలో రావాలి. మారు మనసు అంటే దేవుని వైపు తిరగటం ఒక పదం. అందులో ఉన్నటువంటి మారు మనసుకు సంబంధించినటువంటి అనేక పదాల్లో ఒక పదం ఏంటంటే దేవుని వైపు తిరగటం. లోకాన్ని వదిలిపెట్టేసి దేవుని వైపు తిరగటం. అప్పుడు వరకు లోకంలో పడి చెడి తిరిగాం. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు మారు మనసు అంటే దేవుణ్ణి పట్టుకోవటం, దేవుని వైపు తిరగటమే. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నీలో ఉన్నటువంటి అప్పుడు వరకు ఉన్నటువంటి చెడుతనాన్ని, దుర్మార్గతను నువ్వు విడిచిపెట్టాలా. నీ జీవితం అనేటువంటి గుడారంలో ఇప్పుడు వరకు వాటన్నిటిని కూడా ఉంచుకొని నువ్వు బ్రతుకుతా ఉన్నావేమో, ఇప్పుడు దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో నీలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? నీ చెడుతనాన్ని, నీ దుర్మార్గతను, నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని నుంచి విడిపించబడి నువ్వు బయటకు వచ్చినట్లయితే, ఇప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ గుడారం మీద దేవుని ఆలోచన నిలుస్తుంది, ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో అంత చెడుతనమే, దుర్మార్గతే ఉంది, అంత దుర్మార్గతే ఉంది కదా. ఎవరు కూడా సరైనటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా లేరు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు. ఎవరిని వింటారని కూడా ఏం ఉండదో. సిగ్గు అనేది మర్చిపోయారు. సిగ్గు అనేది మర్చిపోయారు. ఎవరు వింటే ఏంటి, వినకపోతే నాకేంటండి, నా జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా మాట్లాడతా, నా నోరు
ఎలాగైనా మాట్లాడతా, మీరెవరో నాకు చెప్పటానికి. ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటిని ఏమంటారంటే దుర్మార్గత. దుర్మార్గత ఉంది నీ గుడారంలో. దుర్మార్గతను విడిచిపెట్టాలా, చెడుతనాన్ని విసర్జించాలా. వాక్యం చెప్తా ఉంది. అప్పుడు కదా నీ జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి. అప్పుడు కదా నీ గుడారం మీద దేవుని యొక్క రహస్యం ఉంటుంది. ఆయన ఆలోచన ఉంటే నీకు నీ జీవితం ధన్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది కదా. ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా మంచివే కదా. నిన్ను క్రమబద్ధీకరించి సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆయన ఆలోచనలు నీకు ఆశీర్వాదకరం, ఎప్పుడు కూడా నీకు దీవెనకరమే కదా. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ రోజున ఎందుకు పొందలేకపోతున్నారు అంటే, దేవుని యొక్క దీవెన, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందలేకపోతా ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధతను ఈ రోజున ఎవరు కూడా పొందలేకపోతా ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? ఆయన యొక్క ఆలోచన నీ గుడారం మీద లేదు. మాకు వద్దండి అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు ఈ రోజున. ఎప్పుడైతే దుర్మార్గత నుంచి నువ్వు విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వస్తావో, బయటికి రావాలా, అప్పుడు వాక్యం చెప్తా ఉంది నీకు అభివృద్ధి ఉంటుంది. నువ్వు అభివృద్ధిలోకి నడిపించబడతావు. దేవుడు అభివృద్ధిలోకి నిన్ను నడిపిస్తాడు. చూడండి, సంవత్సరాల తరబడి ఎప్పుడు చూసినా అదే జీవితం, అదే ఇల్లు. ఏంటి, ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉంది అంటానికి కారణం ఏంటి తెలుసా? నీలో మార్పు లేదు. నువ్వెందుకు అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నావు? నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ బిడ్డల జీవితం అభివృద్ధి పరచలేకపోతావని, అభివృద్ధిలోకి వాళ్ళు ఎగబాకలేకపోతా ఉన్నారంటే కారణం ఏంటంటే నువ్వు ఇంకా చెడుతనాన్ని విసర్జించలా, దుర్మార్గతను ఇంకా విసర్జించలా. అందుకనే నీ జీవితం ఎక్కడేసిన గొంగడి అక్కడ, మార్పు లేదు. గమనించండి, బైబిల్ చెప్తా ఉంది నీ దుర్మార్గత నుండి విడిచిపెట్టి రావాలా. యవనస్తులు వెచ్చలవిడిగా ఈ రోజున చెలరేగిపోతూ ఉన్నారు. భయం లేదు. భక్తి పక్కన పెట్టండి, అసలు భయం లేదు. పెద్దలంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు. ఎవరు వచ్చినప్పుడు కూడా, ఒకప్పుడు బయట ఎవరితో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంటే ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ వస్తున్నారంటే మా డాడీ వస్తున్నాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా వస్తున్నారంటే, ఈ రోజు నీకు మీ డాడీ వస్తున్నాడో రాని ఏమైంది, మీ మమ్మీ వస్తున్నారు రాని ఏమైంది అన్నట్టుగా నిర్లక్ష్య భావంతో ఉన్నారు. ఎవరిని పట్టించుకోవట్లా, వాళ్ళతో పెద్ద అవసరం లేదు అన్నట్టుగానే ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి జీవితాలు చెడిపోతూ ఉన్నారు. అక్రమమైనటువంటి దారుల్లో నడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా తప్పిపోయినాయి. బైబిల్ నిర్ద్వందంగా చెప్తా ఉంది. ఏ ఒక్కరు కూడా సరైనటువంటి రీతిలో లేరు. మరి దేవుని మాటలు వింటున్నావు కదా, ఎన్నాళ్ళు దేవుని సన్నిధులు గడుపుతున్నావు కదా, దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, ఇప్పటివరకు నీ ఆలోచన, నీ యొక్క నిర్ణయాల చొప్పున నడిచి కష్టాలు తెచ్చేసుకున్నావేమో. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ గుడారం మీద నా ఆలోచన ఉంచాలని చూస్తున్నాను. నా ఆలోచన నీ గుడారం మీద ఉండాలంటే, నీ జీవితం అనే గుడారం మీద ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? నీ దుర్మార్గతను విడిచిపెట్టి బయటికి రా. నేను చాలాసార్లు చెప్పాను, శ్రీకాకుళంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. బాగా లోకానుసారంగా ఫ్రెండ్స్తో తిరిగాడు, ఇష్టానుసారంగా తాగేశాడు, బాగా బాకీ అయిపోయాడు, అప్పులు చేసేసాడు. ఎవరు లేరు అతనికి, తల్లిదండ్రులు లేరు, చెప్పేవారు లేరు. ఒకవేళ చెప్పినా పట్టించుకునేటువంటి పద్ధతిలో నేను ఏదైనా చేయగలను అన్నట్టుగా అప్పు చేసి తాగేశాడు, బాగా తాగేశాడు. ఇప్పుడు అప్పు తీర్చడానికి మరలా అప్పు చేశాడు. అప్పు తీర్చడం అంటే ఏంటంటే, ఇప్పుడు తాగేసేసి ఆ బాధను మర్చిపోవటానికి, అరే నాకు ఎంత అప్పు అయింది, ఈ అప్పుని ఎప్పుడు తీర్చాలరా అన్న బాధతో మరలా అప్పు చేసి మళ్ళీ తాగి ఎంత అయింది బాకీ, వడ్డీలతో సహా. ఏం చేయాలి అర్థం అవట్లా. చచ్చిపోతే బాగుండేమో అనుకున్నాడు ఒక రోజున, చచ్చిపోదాం, ఇంకా చావు తప్పితే ఇంకా వేరే పరిష్కారం లేదు. ఇంకా ఎందుకు ఈ బాకీలు తీర్చలేను, వెనకాల ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? లేవు. మా తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా? లేరు. ఇంక నేనుండి ఏంటి లాభం, తీర్చడానికి సోర్స్ లేదు.
వ్యాపారం లేదు, జాబు లేదు, ఆస్తిపాస్తులు లేవు, వెనక ముందు ఎవరు లేరు, అప్పులోళ్ళు వచ్చేసి నన్ను పీడిస్తూ ఉన్నారు, ఇంకెందుకు నేను చచ్చిపోతా పోలా అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఈలోపు ఒకసారి దేవుని యొక్క మాట వినపడతా ఉంది. ఒక రోజున అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని వినిపింప చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము, దేవుని వాక్యము అతను తగులుతూ ఉంది. వెళ్ళి కాసేపు కూర్చుందాం అని 2 అడుగులు వేసాడు. దేవుని యొక్క దైవజను చేత దేవుడు మాట్లాడాడు. ఒక్కొక్క మాట అతని హృదయాన్ని టచ్ చేసినప్పుడు ఆ హృదయంలో మార్పు రావటం ప్రారంభమైంది. చర్చ అంతా అయిపోయింది. గబగబా యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారితో తన ప్రాబ్లం చెప్పాడు. అయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇది, చావే నా ముందుంది, చచ్చిపోదాం అనుకున్న సమయంలో ఈ మందిరంలోకి అడిగి పెట్టాను. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, యేసుప్రభు నాతో మాట్లాడాడండి, నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి అడిగినప్పుడు దైవజనుడు అతన్ని ధైర్యపరిచి, ఏం పర్వాలేదు, దేవుడిని ఆశ్రయించావు కదా, నీ బాకీలన్నీ తీరిపోతాయి, నువ్వు అలాంటి పని చేయొద్దు నాయన, యవనస్తుడా, జీవితం చాలా విలువైంది, దేవుడు నీకు ఇచ్చాడు, నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది, ఏదో ర్యాండమ్గా నువ్వు సెలెక్ట్ చేయబడి ఈ లోకానికి రాలేదు, ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది, అర్ధాంతరంగా నీ జీవితాన్ని ముగించుకోవటం వల్ల నువ్వు వెళ్ళేది నరకానికే, ఆత్మహత్య అనేది నరకానికి దారితీస్తుందయ్యా, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని ఆ రోజున ప్రభుకి అర్పించుకున్నాడు. మోకరించాడు, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారిని అడిగాడయ్యా, ఏం చేస్తే నా బాకీ తీరిద్ది, ఏం చేయమంటావు అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకో, ఆ వ్యాపారం పెడితే దేవుడు సహాయం చేస్తాడంటే, మరి దానికి కావాల్సినటువంటి ధనం కూడా లేదు. ఆ విధంగా కొంత ధనం ఎక్కడో సమకూర్చుకుని ఒక పిండి మర్రను పెట్టాడు. ఒక పిండి మర్ర ఏదైతే ఉందో ఆ మిషన్ కొని ఆ పిండి మర్రను పెట్టాడు. అక్కడ ఏ పిండి మర్ర లేవు, చక్కగా సాగుతూ ఉంది. అందరూ కూడా లైన్లు తీరుతూ ఉన్నారు, అతని దగ్గరికి వస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన నిజాయితీగా దాన్ని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చింది. వాళ్ళందరూ రావటం వల్ల 2 సంవత్సరాల్లో అతనుకున్నటువంటి 8 లక్షల రూపాయలు బాకీ తీర్చేశాడంట. 8 లక్షల రూపాయలు బాకీ తీర్చేసి ఒక రోజున ఒక ఓమ్ని వ్యాన్ కొనుక్కొని, ఆ ఓమ్ని వ్యాన్ కొత్త దాన్ని తీసుకొని సరాసరా పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారి చేతుల్లో ఆ కీస్ పెట్టి, అయ్యారు, నేను ఒక కొత్త వ్యాన్ను కొనుక్కున్నా, నాకున్నటువంటి బాకీలన్నీ తీర్చేశానయ్యా, ఇది ఒక కొత్త వ్యాన్ను నేను కొనుక్కున్నా, దేవుడు నన్ను కాపాడాడు, నేను ఈ రోజున మంచి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలా ఉండటానికి కారణము ఆ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు వినటమే, కాబట్టి ఈ వ్యాను గురించి కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి పాస్టర్ గారి చేతుల్లో ఆ కీస్ పెట్టాడు. పాస్టర్ గారు చక్కగా ఆనందపడ్డారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దైవజనుడు విశ్వాసుల గురించే ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ ఆశీర్వదించబడాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ధన్యవంతమైనటువంటి కుటుంబాలకు ఉండాలని, సక్రమంగా ఉండాలని దైవజనుడు ఎప్పుడు కూడా ఆకాంక్ష, ఆ విధంగానే భారముతో కూడినటువంటి ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత యవనస్తుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. పాస్టర్ గారి చేతులు కీస్ ఉన్నాయి, పిలుస్తూ ఉన్నాడు, యవనస్తుడా, బాబు, ఈ కీస్ ఏంటి నా చేతులు పెట్టేసి వెళ్ళిపోతున్నావు, మర్చిపోయావు, ఇదిగో అని చెప్పేసి అంటే, అంత దూరంలో ఉండే యవనస్తుడు చెప్తున్నాడు, అయ్యారు, అది నాకు కాదు, మీకే అన్నాడు. అయ్యా, మీకే, దేవుని పరిచర్యలో వీటిని ఉపయోగించండి, దేవుని పరిచర్యలో మీరు ఈ వాహనాన్ని ఉపయోగించండి, అనేకమైన ప్రాంతానికి వెళ్ళండి, దేవుని సువార్తని ప్రకటించండి అని చెప్పేసి ఆ యవనస్తుడు ఆ కీసు, ఆ కారుని దైవజనుడికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దైవజనుడు కాబట్టి 2 గ్లాసులు వాటర్ తాగడేశాడు. నిజమేనా అన్నట్టుగా. తర్వాత ఆ దైవజనుడు ఆ యవనస్తుడు ఎప్పటికీ కూడా శ్రీకాకుళంలో ఎప్పటికీ కూడా నేను విన్న ఈ సాక్ష్యాన్ని, అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా, ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెట్టండి, ప్రతి సంవత్సరం మీటింగ్స్ 3 రోజులకి అయ్యేటువంటి ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చును నేనే భరిస్తాను, నేనే ఇస్తాను. ఎందుకు అంటే, ఏ వాక్యం అయితే నా జీవితాన్ని కట్టిందో, ఏ వాక్యం అయితే నా జీవితాన్ని నిలబెట్టిందో,
ఏ వాక్యమైతే చచ్చిపోవటానికి నిర్ణయించుకొని మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి నన్ను పట్టుకొని వెనక్కి తీసుకొచ్చిందో, ఏ వాక్యమైతే నన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చిందో, ఇప్పుడు ఈ వాక్యం అందరికీ ప్రకటించబడాలా, అందరికీ చెప్పబడాలా, సువార్త అందరికీ వెదజల్లబడాలి. దైవజనుడా, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నేను చూస్తాను, ఆ ధనాన్ని నేను ఖర్చు పెడతాను. మీరు ఏటా 3 రోజులు మీరు మీటింగ్స్ పెట్టండి, సభలు నిర్వహించండి అని ఈరోజు కూడా ఆ యవనస్తుడు దేవుని సువార్తని ప్రకటించట విషయంలో దైవజనుడు వెనకాల ఉండి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ బోధించలేరు కదా, అందరూ మైకి పట్టుకొని బోధించలేరు కదా, అందరూ సువార్తను ప్రకటించలేరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఉంది. అందరూ ప్రకటించలేరు, అందరూ పాడలేరు, అందరూ అన్ని విషయాలు చేయలేరు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంత ఏదైతే ఉందో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనేక మందికి పంచే విధంగా దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉండి, అయ్యా మీరు వెళ్ళండి ముందుకి, సువార్తను ప్రకటించండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప తలంతుని మీరు ఉపయోగించండి, దానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో మేము వెనకాల నుంచి నడిపిస్తాం. సువార్త అన్ని చోట్లకి వెళ్ళాలి. అది విశ్వాసులుగా మనందరికీ ఉండాల్సినటువంటి బాధ్యత. ఇది మన బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు చెడిపోయినటువంటి తన జీవితాన్ని, దుర్మార్గంగా బ్రతికినటువంటి తన జీవితాన్ని, త్రాగుబోతుకి వ్యసనపరుడైపోయి బ్రతికినటువంటి తన జీవితాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేసి ప్రభువును అంగీకరించి బయటికి వచ్చాడో, ఆ దుర్మార్గత నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చాడో, ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఆ బిడ్డ మీద ఉండటం వల్ల అభివృద్ధిలోకి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. మనం అభివృద్ధి పరచబడాలంటే, మన గుడారము అభివృద్ధి పరచబడాలంటే, మన జీవితం అనేటువంటి గుడారము అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే మన ఆలోచన పక్కన పెట్టేసేయాలి, మనలో ఉన్నటువంటి దుర్మార్గతను పక్కన పెట్టేయాలి, మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని పక్కన పెట్టినప్పుడు అప్పుడు ఆ మాట అక్కడ ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క మర్మము, ఆయన రహస్యము, ఆయన ఆలోచన మన గుడారం మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏ గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది అంటే మొట్టమొదటి ఆన్సర్ మనకు దొరికింది ఏంటంటే, దుర్మార్గతను ఎవరైతే విడిచిపెట్టి వస్తారో, దుర్మార్గతను విడిచిపెట్టినటువంటి గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది. మొట్టమొదటి దానికి వచ్చేసింది కదా ఆన్సర్. రెండోది కూడా చూద్దాం. ఏ గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది, ఆయన రహస్యము, ఆయన మర్మము ఉంటుంది అని ఆలోచన చేస్తే మొట్టమొదటి ఆన్సర్ వచ్చింది. రెండోది కూడా చూస్తే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాటను సెలవించుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఎక్కడి నుంచి రప్పిస్తాడంట? నేను చెరలో నుండి రప్పించదను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క ఆలోచన మర్మము ఏ గుడారం మీద ఉంటుందంటే, రెండవదిగా చెర నుండి చెప్పండి ఆ మాట చదవమ్మా. చెరలో నుండి బయటికి వచ్చినటువంటి గుడారం మీద దేవుని యొక్క ఆలోచన మర్మం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మాయి కాబ్జం. యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారమును చెరలో నుంచి బయటికి తీసుకొచ్చి కొండ మీద లేదంటే పర్వతముల మీద వాళ్ళ పట్టణాన్ని కడతాను. పర్వతం లేదంటే ఏంటో తెలుసా? ఎత్తైనటువంటి పర్వతము ఉన్నతమైనటువంటి స్థానానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కారణంగా కనపడుతూ ఉంది. ఎత్తుగా ఉంటే అందరికీ కనపడతామా లేదా? కనపడతామా?
మనందరము దేవునిలో ఉన్నప్పుడు మనందరం ఆశీర్వదించబడ్డాము అంటే గల కారణం ఏంటంటే మనము ఉన్నతమైనటువంటి స్థలములలో ఉండాలా. అందుకని మన దేవునికి ఒక మాట ఉంది, మహోన్నతుడు. ఆయనకు ఉన్నటువంటి పేరేంటి? ఆయన మహోన్నతుడు అంటే ఉన్నతమైన వాటిలో మహోన్నతుడు. అంటే ఆయన ఉన్నతుడు కాబట్టి, ఆయన ఉన్నతుడు కాబట్టి మనల్ని కూడా ఎక్కడ ఉంచుతాడు? ఉన్నతమైన స్థలంలోనే ఉంచుతాడు, ఉన్నతంగానే ఉంచుతాడు. ఇటు నుంచి రెండోది కొంచెం తగ్గి అమ్మ, వాళ్ళు లైట్ ఇది ఇటు నుంచి రెండోది కింద రెండోది లైట్గా రైట్. ఆయన ఉన్నతుడు కాబట్టి ఉన్నత స్థలములలో కొంచెం ఎత్తైనటువంటి పర్వతం మీద, ఎత్తైనటువంటి కొండ మీద ఆయన వారి పట్టణాన్ని కడతాడు అన్నటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం లైట్ వాల్యూమ్ పెంచు, లైట్ వాల్యూమ్ పెంచు. హల్లెలూయా, రైట్. యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను చెరలో నుండి రప్పిస్తాను. ఇప్పుడు చెరలో నుంచి విడిపించబడినటువంటి గుడారముల మీదంట దేవుని యొక్క ఆలోచన వారి మీద ఉంటుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఎవరైతే చెరలో నుంచి విడిపించబడతారో, మనందరం కూడా చెరలోనే ఉన్నాం, పాపము అన్నటువంటి చెరలో ఉండిపోయాం మనందరం కూడా. చెర అంటే ఏంటి? చెర అంటే ఏంటి? బంధించబడతాం, బందీలు ఉండేటి స్థలం కదా. పూర్వదినాల్లో రాజులు వాళ్ళ యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు శత్రువులను కనుక ఓడించినప్పుడు కొంతమందిని చెర పట్టుకొని వెళ్ళిపోయేవారు. అంటే చెర అంటే ఏంటి? బందీలుగా పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు, చెరలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, బందీలుగా వాళ్ళని ఉపయోగించుకునేవాళ్ళు. మొన్నటి వరకు కూడా ఇజ్రాయేల్కి హమాజుకి యుద్ధం జరిగిందా? ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. 200 నుంచి ఒక 300 మంది ఇజ్రాయేల్ని వాళ్ళు బంధించి తీసుకొని వెళ్ళిపోయారు, చెరలోకి తీసుకెళ్ళిపోయారు, బంధించారు. వాళ్ళని విడిపించుకొని రావటానికి ఇజ్రాయేలీలు తగ్గకోకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకోకుండా యుద్ధం చేస్తూనే ఉంది. హమాజులు కూడా ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఆ 200 మందినో కొంతమంది చచ్చిపోయారు. అయినప్పుడు కూడా వాళ్ళని విడిపించట్లా, ఆ చెర నుండి బందీల నుంచి వాళ్ళని విడిపించట్లా. వాళ్ళని విడిపించాలని చెప్పేసి ఇశ్రాయేలు పోరాడుతూ ఉన్నారు. యుద్ధం చేసినప్పటికి కూడా ఆ 200 మందికి కనీసం హమాజులు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఒక 50,000 మందికి పైకి చనిపోయారు. అయినా వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు. చచ్చిపోయినప్పటికీ పర్వాలేదు, మేము మాటికి మీ వారిని మేము విడిపించాం, మేము మీకేమో అంటున్నారు. ఇజ్రాయిల్ ఏంటో వాళ్ళు వచ్చే వరకు మేము ఎంతమందినైనా చెప్తాం, వాడిని విడిపించాల్సిందే. అంటే చెర నుంచి విడిపించటం, దాన్ని చెర అంటారు. బందీలుగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని చెర అని పిలుస్తారు. చెర. ఈ రోజున అపవాదిగాడు వేస్తున్నటువంటి గ్యాలములకు, వాడు వేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పడిపోయి అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. హబకుక్కు గ్రంథం 1:15 ఒక మాట ఉంటుంది. అపవాదిగాడు 3 ఆయుధాలని ఉపయోగిస్తాడు. మొదట చెప్పండి, మొదటి ఆయుధం ఏంటి? అపవాదిగాడి ఆయుధం, సాతానుడి గారి యొక్క ఆయుధం ఏంటి? పిల్లలు చెప్పండి. గ్యాలం. చెప్పండి, ఏంటది? గ్యాలం. వాడు గ్యాలములతో పట్టుకుంటున్నాడు, గ్యాలములేసి. రెండోదంట ఉరులు వేసి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఉరులు వేసి వాళ్ళని సమకూర్చుకుంటున్నాడు. అలాగే వలలు వేసి పట్టుకుంటూ ఉన్నాడు, అందు కూడా నింపుకుంటూ ఉన్నాడు, చెరను నింపుకుంటూ ఉన్నాడు, చెరలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. మొట్టమొదటిది గ్యాలం వేస్తున్నాడు. గ్యాలానికి ఎన్ని చేపలు పడతాయి? ఒకటే కదా. అంటే మీకు ఒక గ్యాలం వేస్తాడు ఒక్కొక్కడికి.
నీకేదైతే ఆశ ఉందో ఆశని చూపిస్తాడు. కొంతమంది యవనస్తులకి చాలా ఆలోచనలు ఉంటాయి కదా, చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనని, ఆ బలహీనతని వీడేం చేస్తాడు తెలుసా? ఆ బలహీనత అనేటువంటి ఆ ఎర్ర ఏదైతే ఉందో, ఇప్పుడు చేప పడాలంటే గేలానికి ఏం పెట్టాలా? ఎర్ర పెట్టాలి కదా. ఒక ఎర్ర పెట్టేసి ఇలా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది గేలం, ఇలాగా కుంకుని తిరిగి దానికి చివరిలో ఒక ఎర్రని పెట్టేసి వాడు ఏం చేస్తాడంటే, చేపలు పెట్టేవాడు గేలాన్ని వాటర్లో వేసినప్పుడు ఆ చేప వస్తుంది. దానికి నచ్చినటువంటి ఆ ఎర్రను చూసి, అబ్బా ఎర్ర దొరికిందిరా నాకు ఇవాళ మంచి ఆహారం అని చెప్పేసి గట్టుక్కుని మింగితి. ఆ మింగినప్పుడు ఏమవుతుందంటే ఆ ముళ్ళు వెళ్ళిపోయి గొంతులో దిగబడిపోద్ది. ఇక దాని నుంచి తప్పించుకోవడానికి చేప వల్ల కాదు. అప్పుడు ఆ జాలరీ దాన్ని తీసి చక్కగా తీసేసి బొట్టలో వేసుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు గేలం వేస్తాడు, మన ఆశ చూపిస్తాడు అపవాదిగాడు. నీకేదైతే బలహీనతలో ఉన్నావో నీ బలహీనతను బట్టి ఆ ఎర్రను తగిలించి ఒక అడ్వర్టైజ్మెంట్లో లడ్డు కావాలి బాబు అంటారు. లడ్డు ఏం కావాలా? అన్నట్టుగా నీకేది ఇష్టమో దాన్ని తగిలించి ఎరాస్తాడు. నువ్వు దానికి ఆ ఎర్ర తగిలించినటువంటి ముళ్ళుంది అన్న విషయం నువ్వు గమనించు. అంటే ఏంటంటే అది నా జీవితాన్ని నాశనం చేస్తుంది, నాకు బాధ కలిగేస్తుంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వాడు వేసినటువంటి ఆ గేలానికి నువ్వు చిక్కుపడిపోతావు. ఇక తప్పించుకోవటం నీ వల్ల కాదు. ఈ రోజుని చాలామంది యవనస్తులు అదే చేస్తున్నాడు. గంజాయి అన్నటువంటి ఎర్ర పెట్టేసాడు. మొన్న ఈ మధ్య న్యూస్లో ఢిల్లీలో ఒక ఆవిడ ఆ కొకీన్ ఏదైతే ఉందో, డ్రగ్ ఏదైతే ఉందో, ఈ రోజున ఎక్కడ చూస్తే అక్కడ అన్ని ప్రాంతాల్లో, అన్ని పట్టణాల్లో పిల్లలతో సహా అందరం కూడా పాడు చేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి గంజాయి, ఆ కొకీన్, ఆ డ్రగ్ ఏదైతే ఉందో అది విస్తారంగా అమ్ముడవుతూ ఉంది. ఆ మత్తులో పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. ఎప్పుడైతే ఆ వ్యసనాలకు అలవాటు పడిపోతారో వాళ్ళ జీవితం క్రమంగా దిగజారిపోవటం చూడవచ్చు. అభివృద్ధి ఉండదు ఇక వాళ్ళ జీవితాల్లో, నాశనం అయిపోతూ ఉన్నారు. అది ఇక ఆపితే అది లేకుండా మేము బ్రతకలేము అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక ఆమెను పట్టుకున్నారు. ఆ మందులు ఉంటాయి కదా, ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్లు బ్యాగ్ నిండా వేసుకొని వస్తుందంట. ఆ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో, ఆమెను పట్టుకున్నారు. యూజువల్గా అయితే మామూలుగా అయితే ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక షీటో 2 షీట్లో వాడతాం అంతే కదా. కొన్ని ట్యాబ్లెట్లే మనకేమైనా ఆరోగ్య సమస్య ఉంటే కొన్ని ట్యాబ్లెట్లను క్యారీ చేస్తాం. కానీ ఆవిడ బ్యాగ్ నిండా నింపుకుందంట. వాళ్ళకి అనుమానం వచ్చింది, పక్కకు తీసుకెళ్ళి అడిగారు. కొంచెం బెదురుగా సమాధానం చెప్పింది. గట్టిగా నిలదీసేపటికే ఆ ట్యాబ్లెట్ని తుంచినప్పుడు లోపలంతా కూడా కొకీన్ ఉందంట. కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ కలిగేటువంటి ఆ డ్రగ్ ఏదైతే ఉందో గంజాయిని పట్టుకున్నారు. అది గనక ఆ రోజున వాళ్ళు పట్టుకోకపోతే మన భారతదేశానికి వచ్చినప్పుడు ఎంతమంది ప్రాణాలు పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేదో, ఎంతమంది జీవితాల్ని నాశనం చేసేటువంటి డ్రగ్ అది. కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే చూడండి. అది ఈ రోజున ఆ విధంగా ఆ గంజాయికి అపవాదిగా వేసినటువంటి గేలానికి చిక్కుపోయి చాలామంది ఎక్కడో, ఎందుకండి మన ప్రాంతంలో లేరా? చీకటి పడితే ఈ కొన్ని ప్రాంతాల్లో చెమ్మ చీకటి ఉంటుంది, లైట్లు ఉండవు. అక్కడ కూర్చుంటున్నారు వెళ్ళిపోయి. ఒక సర్పాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి లైట్ దగ్గర పెడుతూ ఉంటుందండి? ఉండదు. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడికి పరుగులెత్తింది. ఈ డ్రగ్గిస్టులుగా లోకంలో చీకటిలో బ్రతుకుతున్నటువంటి యవనస్తులు ఎక్కడ కూర్చుంటున్నారు? వీళ్ళు జాడ ఎక్కడ ఉంటుందంటే చీకటిలోనే ఉంటున్నారు వీళ్ళు. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ ఉన్నారు ఆ గుంపు. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. చిన్న పిల్లలండి, యవనస్తులు అలవాటు పడిపోయారు. ఒకరిని బట్టి ఒకరు అలవాటు చేసుకున్నారు. జాగ్రత్త, అపవాదిగాడు
గేలం వేసి ఒక్కొక్కరిని పడుతూ ఉన్నాడు. రెండో ఆయుధం ఏంటంటే అపవాది గడిది, వాడు ఉరులు వేస్తూ ఉన్నాడు. చూడండి, పక్షులను పట్టేటువంటి వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి ట్రాన్స్పరెంట్ దారాన్ని కట్టేసి అందులో పక్షులకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని జల్లుతాడు. పైన ఉన్నటువంటి పక్షులు ఈ తాడును గమనించవు, ఈ వైర్ని గమనించవు, వాటికి కనపడవయి. మనకు నచ్చిన ఆహారం ఉందని చెప్పేసి ఒకేసారి పక్షులను వచ్చేసి అందులో ఇరుక్కుపోతాయి, కాళ్ళు చిక్కుబడిపోతాయి. ఆహారం తిందాము అని చెప్పేసి వచ్చి చిక్కుబడినప్పుడు ఆ వేటగాడు వచ్చి చక్కగా ఒక్కొక్కటిని తీసి బొట్టలో వేసుకెళ్ళిపోతాడు. అపవాదిగాడు రెండో ఆదాయం అదే, ఉరిలేస్తూ ఉన్నాడు. ఆ ఉరుల్లోకి చాలామంది చిక్కుకుపోతూ ఉన్నారు, బయటికి రాలేకపోతూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరినీ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. మూడో ఆయుధం ఏంటి తెలుసా? వల. మీరు ఎప్పుడైనా చేపలు పట్టేటువంటి వారిని చూసారా చెరువుల్లో? మా చెల్లిని మేము కొల్లేరు ఆ ప్రాంతానికి ఇచ్చాం. ఏలూరు కైకలూరు దగ్గర మధ్యలో కొల్లేరు ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చెరువులు ఉంటాయి, బాగా చెరువులు ఉంటాయి. ఆ చేపలు పట్టేటువంటి వాళ్ళు ఒక 20 మంది, అటు ఒక 10 మంది, ఇటు 10 మంది వలలను పట్టుకొని ఆ చేపలను పడతా విధానం భలే ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లా లాక్కు వస్తూ ఉన్నప్పుడు అటు నుంచి ఇటు వల పట్టుకొని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ వలలో విస్తారమైనటువంటి చేపలు పడతాయి, చాలా చేపలు ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. అంటే వలలో ఎన్ని పడతాయి అంటే చాలా పడతాయి. ఇప్పుడు అపవాదిగాడు వలలు వేస్తూ ఉన్నాడు. చాలామంది వలలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోనే తీసుకోండి. ఫోన్ అనేటువంటి వల, ఆ ఫోన్లో చూడకూడనటువంటి దృశ్యాలన్నీ కూడా ఉంటాయి. ఈ రోజున పిల్లలు కూడా ఆ దృశ్యాలు చూడటం వల్ల చెడిపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. చూడకూడనటువంటి దృశ్యాలు, వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకి వెళ్ళటం వల్ల, ఏదైతే చేయకూడనటువంటి పనులు వారు చేయటం ప్రారంభించడం వల్ల ఒకరిని బట్టి ఒకరు విస్తారమైనటువంటి చేపలు అందులో పడిపోతూ ఉన్నాయి. ఇవిడేంటి కూర్చుకుంటున్నాడంట, వలలో నుండి తుచి ఏం చేస్తున్నాడు? కూర్చుకుంటూ ఉన్నాడు. అపవాదిగాడు వాటినన్నిటిని కూడా కూర్చుకొని వాడు ఒడ్డు నుండి నవ్వుతూ ఉంటాడు. ఆహా, పడ్డారా వీళ్ళందరూ దేవుని నుంచి నేను దూరపరిచాను, వీళ్ళందరూ నాతో పాటు నరకంలోనే ఉంటారు, నా సామ్రాజ్యాన్ని నేను దేవునికి దూరంగా జరిపేస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కాదు, మన ప్రాంతంలోనే, మన పట్టణాల్లో మన ముందే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇలాంటి చెరలోకి వెళ్ళినటువంటి వారిని ఎవరు విడిపిస్తారు? నీ వల్ల కాదే. వారిని బయటికి తీసుకురావటం ఎవరి వల్ల కావట్లేదే. డాక్టర్ వల్ల కావట్లేదు, సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు ఈ రోజున. మరి అలాంటి చెరలో ఉన్నటువంటి వారిని, బందీలుగా ఉన్నటువంటి వారిని ఎవరు విడిపిస్తారు అంటే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి? ఆ చెరలో ఉన్నటువంటి వారినే విడిపించడానికి. నేను దేవునితో సమానమని ఎంచకుండా, పరలోకమును విడిచిపెట్టకూడదన్న భాగ్యాన్ని కూడా అనుకోకుండా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మానవుడిగా తను తాను తగ్గించుకొని సిలువ మరణానికి అప్పగించుకునేంత వరకు తగ్గించేసుకొని కల్వరిలో తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? మనందరం కూడా తన రక్తం చేత కడిగి, ఏ చెరలైతే బంధించబడ్డామో, ఏ చెరలైతే అపవాదిగాడు వేసాను నవ్వుకుంటా ఉన్నాడు, వీరిని ఎవరిని కూడా విడిపించలేరు, వీరి జీవితాలు ఈ విధంగానే నాశనం అయిపోతాయి అని వాడు నవ్వుకుంటా ఉన్నాడు, ఆ చెర నుండి విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోహాను లోకా సువార్త 4:14 ఉంటుంది. బేదలకు సువార్తను ప్రకటించడానికి, గుడ్డివారు కన్నులు తెరవజేయటానికి, అదేవిధంగా చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు నన్ను అభిషేకించి పంపించాడు అన్నాడు దేవుడు. యేసుప్రభు ఇక్కడికి రావటానికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే బందీకానంలో ఉన్నారో, ఎవరైతే పాపం అనేటువంటి బందీకానంలో ఉన్నారో, ఎవరైతే చెడుతనం అనేటువంటి
ఆ బందీలుగా అపవాది చేతులు కీలుబొమ్మలై ఉన్నారో వాళ్ళందరిని చెర నుండి విడిపించటానికే నేను పంపబడ్డాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చినటువంటి కారణం అదే, చెర నుంచి విడిపించటానికి. నీ అంతటికి నువ్వు రాలేవు, నువ్వు రాలేవు. కొంతమంది అండి రక్షించబడినా కూడా ఏదో ఒక చెరలో ఉన్నారు. అదేంటి తెలుసా? అసహ్యము, దాన్ని ఏమంటారు, ద్వేషము అన్నటువంటి చెరలో ఉన్నారు. ద్వేషం అంటే ఏంటి? ఒకడు బాగుపడితే ఒకడు మీద ఒకడు ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు. చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో ఏదో ఒక చెరలో ఉన్నారు. తక్కువ చూపు చూడటం, అసహించుకోవటం, తమకున్న దాన్ని బట్టి లేనటువంటి వారిని చూసి అసహించుకునేటువంటి చెర ఒకటి, ద్వేషం అనేటువంటి చెర ఒకటి, అహంకారం, అహంభావం అనేటువంటి చెర, స్వార్థం అన్నటువంటి, ఈ రోజున బాగా స్వార్థం ఏలుబడి చేస్తుందండి అందరిలో కదా. స్వార్థం అనేటువంటి చెర. ఏ చెరలో నువ్వు బంధింపబడి ఉన్నావు? మొన్న ఒక యవనస్తురాలు చెప్తుంది, 35 సంవత్సరాలు, ఓ పాస్టర్ గారికి చెప్తుంది, 35 సంవత్సరాలు వచ్చినాయి పాస్టర్ గారు, మా తల్లిదండ్రులు నాకు వివాహం చేయట్లా. ఎందుకమ్మా? ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేస్తుందంట. ఈ పాప గనక వివాహమై వెళ్తే ఆ వచ్చే డబ్బులు ఆగిపోతాయి, అందుకని చేయట్లా చాలామంది. రకరకాలైనటువంటి ఆలోచనలు ఈ రోజున వివాహాలు చేస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? యవనస్తుల మధ్య వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు ముందు. రే, నీ భార్యకి ఏంట్రా అహంకారం, ఏంట్రా అలా ఉంటుంది, నువ్వు నేర్పవా అంటే వీడు రెచ్చిపోతాడు. ఏంటి మా అమ్మ మాటకి ఎదురు చెప్తున్నావు, మా అమ్మ మాట వినవా అంటారు. అప్పుడేమవుతుంది? గొడవలే. అంటే అక్కడ వరకు రావటానికి కారణం ఏంటి? ప్రారంభంలో ఒకలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మాకు విలువ ఇవ్వాలి, మా మాటే చెప్పాలి అని, మా మాటకు అంగీకరించాలి అన్నట్టుగా దాన్ని ఏమంటారు, డిటెక్టివ్గా కుటుంబ జీవితాల్లో భార్యాభర్తల మధ్య యవ్వన కాలంలో ఉన్నప్పుడే వాళ్ళు విడిపోవటానికి కారణం పెద్దలే. అందరూ అట్టున్నారని నేను చెప్పట్లా, కొంతమంది గురించి చెప్తున్నా. ఆడవాళ్ళ వైపు అట్లా ఉన్నారు తల్లిదండ్రులు. ఏంటంటే మా పిల్లని మా భారమా, మా పిల్లని భారమా, మేము పెంచుకుంటాం, మా దగ్గర ఉంటుంది, ఇప్పుడు మేము చూసుకోలేమా, చూసుకోలేదా, చూసుకుంటాం, ఇచ్చేసేయండి విడాకులు అని చెప్పేసి భార్యాభర్తలను విడదీసేటువంటి వారు. వాక్యం ఏం చెప్తుంది? ఆదికాండంలో స్త్రీ పురుషుల వివాహ విషయంలో దేవుడు ఏం చెప్పాడు? పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి. అప్పటి వరకు తల్లిదండ్రులతోనే ఉన్నావు, కానీ నీకు వివాహమైన తర్వాత నీకెవరు సర్వస్వం తెలుసా? నీ భార్య. నిన్ను నమ్ముకొని వచ్చింది. తల్లిదండ్రుల మధ్య అల్లారుముద్దిగా ఏవేవో ఆలోచనలు చేసి నా జీవితం ఇలా ఉండాలని చెప్పేసి రకరకాలుగా ఊహించుకొని వచ్చినటువంటి ఆ యవనస్తురాలు ఒక్కసారిగా నీ ఇంట్లోకి వచ్చినాక నువ్వు చెరలో బంధించేస్తే, నీకున్నటువంటి చెర, నీకున్నటువంటి ఆలోచన అనేటువంటి ఆ చెరలో ఆ యవనస్తురాలను బంధిద్దామని చూస్తే ఒకేసారి 2 రెక్కలు విరిసేస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఈ రోజున అదే జరుగుతూ ఉంది. పర్వాలేదంటా ఉన్నారు, పర్వాలేదండి, మాకేం భారమా మా అబ్బాయి, మాకేం భారం అండి మా అమ్మాయి. మీకేం భారం లేదు, పిల్లల జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారే. దేవుడు సమకూర్చినటువంటి బిడ్డల్ని విడిపించేస్తూ ఉన్నారు, విడదీసేస్తూ ఉన్నారు ఆలోచనలతో. చెప్పాలా ఈ రోజున? అమ్మా, తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్పాలా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు. ఒకవేళ నీ కోపం వస్తే నువ్వు తగ్గించుకోవాలి. నీ కోపం వస్తే ఒక్కోసారి వస్తూ ఉంటే, కుటుంబ జీవితాలు వస్తూ ఉంటాయని వాళ్ళ జీవితాన్ని ఎత్తిపట్టి, వాళ్ళు అనుభవించినటువంటి ఆ కుటుంబ జీవితాన్ని ఎత్తిపట్టి వాళ్ళ అనుభవపూర్వక కొన్ని మాటలు చెప్తూ బిడ్డల యొక్క కుటుంబాన్ని, వాళ్ళ కాపురాన్ని నిలబెట్టేటట్టుగా ఉండాలి. కానీ విడదీసేవారుగా మనము ఉండకూడదు. స్వార్థం, ఏదో ఒక స్వార్థం, ఆ స్వార్థము
అనేటువంటి చెరలో ఉన్నావా? అసహ్యం అనేటువంటి చెరలో ఉన్నావా? కోపం అనేటువంటి చెరలో ఉన్నావా? చర్చికి వస్తానే, దేవుని ఆరాధిస్తానే ఇలాంటి చెర ఉంటే గనక నువ్వు విడిపించబడాలి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను బట్టే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ చెర నుండి నువ్వు విడిపించబడాలి. ఆ బంధకముల నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు దేవుని యొక్క ఆలోచన నీ గుడారం మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక యవ్వనస్తురాలు వ్యభిచారంలో ఉండిపోయింది. వ్యభిచారం అనేటువంటి చెరలో ఉండిపోయింది. బయటికి రాలేపోతూ ఉంది. ఆ మత్తులో వెళ్ళిపోతూ ఉంది. ఒకసారి భర్త చూశాడు. ఎలాంటి పనులు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళిపోతే ఏంటి, నేను బ్రతకలేనా అన్నట్టుగా కొన్ని నెలలో మరి కొంతకాలం బ్రతికేసింది. అనారోగ్య సమస్యలు వచ్చేసినాయి. ఎప్పుడైనా పాపము ప్రారంభంలో చాలా బాగుంటుంది. నేను చెప్పా చాలాసార్లు, చాలా థ్రిల్గా ఉంటుంది. నువ్వు ఒక పాపాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఆ పాపాన్ని జుర్రుకుంటూ ఉన్నప్పుడు ఆ మత్తు చాలా బాగుంటుంది ప్రారంభంలో. కానీ రాను రాను ఎలా ఉంటుంది తెలుసా? అది నిన్ను నాశనం చేస్తుంది. ఒక టయానికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. గుండెలు బాదుకుంటావు, ఏడుస్తావు, అంతే. అని తప్పితే ఏముండదు. రోగాలు వస్తూ ఉన్నాయి ఈ రోజున. కష్టపడటానికి చాలామంది ఇష్టపడకోకుండా ఈ అమౌంట్ కోసం, అంటే ఏది సంపాదన కోసం ఎవరినెవరినో పట్టుకొని, మొన్నకెవరో చెప్తా ఉన్నారు, ఒక బియ్యం బస్తా కోసం ఒక ఆయన ఉంచుకుందంట. దేనికోసం అంట? నువ్వు తెచ్చుకోలేవా? నువ్వు కష్టపడలేవా? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడుగా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయిగా, కష్టపడలేవా? ఒక బియ్యం కోసం నువ్వు వ్యభిచారం అనేటువంటి పాపంలోకి వెళ్తావా? మరి నీ బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం నేర్పుతున్నావు నువ్వు? నాకు అక్కర్లేదని మరి ఎందుకు కన్నావు? గుడ్డుగా అన్నట్టుగా కుక్క కూడా కంటా ఉంటుంది కదా పిల్లల్ని. పోషించలేనప్పుడు ఎందుకు? వ్యభిచారం చేసి బిడ్డలను పోషిస్తావా నువ్వు? వ్యభిచారం వలన ఎంతవరకు వెళ్తావు నువ్వు? ఒకరోజు నీ ఆరోగ్యం పాడైపోద్దిగా. ఇప్పుడు ఏదో నీకు కొంచెం చర్మం బాగుందని చెప్పేసి ఆడు నీ అంట పడుతున్నాడు, బాగానే ఉంది. బియ్యం రెండు కట్టలు ఎత్తాడు, బాగానే ఉంది. రేపొద్దున ఏదైతే చూసి వచ్చాడో ఆ అంతం కాస్త అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉంటాడా నీతో? ఉండడుగా. నేను విడిచిపెట్టి వెళ్తాడు కదా. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? రెండవది, ఒకవేళ రోగం వస్తే నువ్వేం చేస్తావు? రోగం వస్తే ఏం చేస్తావు? అప్పు చేసి బతికించండి అంటావు, అంతే కదా. ఈ రెండు తీసేస్తే నీ బిడ్డలు నిన్ను బట్టి ఏం నేర్చుకుంటున్నారు? నిన్నే ఫాలో అవుతున్నారుగా. నిన్ను చూస్తూ వాళ్ళు ఎదిగారు కదా. వారికి నువ్వు చెప్పగలవా? ఈ రోజునండి తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పలేకపోవటానికి కారణం ఏంటండి? వాళ్ళు ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఏం చెప్తారు? చెప్పేవాళ్ళో నాకు ముందు నీ జీవితం చూసుకో అంటాడు పిల్లోడు. అక్కడితో చచ్చిపోవాలి అంతేగా మాటతో. ఎందుకు బ్రతుకుతున్నానరా అనుకోవాలి నువ్వు. ఈ రోజున ఎందుకు లేడి చెప్పటం? చెప్తే నన్ను ఏలెత్తి చూపిస్తున్నాడు అన్నట్టుగా వదిలిపెట్టేస్తున్నారు పిల్లల్ని. ఆ పిల్లలు ఇష్టానుసారంగా లోకానుసారంగా లోకానికి బందీ అయిపోయి ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోయి వాళ్ళ జీవితాలని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసుకుంటానికి కారణం నువ్వు కదా. నువ్వు చేస్తున్న తప్పుడు పనులు కాదా నీ బిడ్డల యొక్క జీవితాన్ని పాడు చేసింది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నా బిడ్డల జీవితం ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఏ రోజైనా ఆలోచన చేస్తావా? అసలు నువ్వు చేస్తున్న పని గురించి ఏ రోజైనా కూర్చొని ఆలోచన చేసావా? ఆ పని చేయకపోతే, శరీరాన్ని అమ్ముకోకపోతే కష్టపడొచ్చుగా. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడుగా నీ కష్టాన్ని. తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు, వ్యభిచారం విస్తరిస్తూ ఉంది. ఇష్టానుసారంగా వ్యభిచారంలో ఈ రోజున చాలామంది వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు లేరంటారా? ఉన్నారు, మన మధ్య ఉన్నారు. బిడ్డల జీవితాలు పోయినప్పటికీ నాకు అక్కర్లా, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా నాకు అక్కర్లేదండి, నాకు బాధ లేదండి. వాళ్ళు పోయినప్పుడు కూడా నాకు పర్వాలేదు, కానీ నేను బాగుంటే చాలు, నా కడుపు నిండితే బాగుంటే చాలు. ఏసేవ ఏం చేశాడండి?
ఏసేవు యాకోబు గురించి తెలుసుగా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్నే పణంగా పెట్టేశాడు, పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం నీ బిడ్డల జీవితాన్ని పణంగా పెట్టేసేస్తా ఉన్నావే, ఆలోచన చేసావు ఎప్పుడైనా? ఈ రోజున స్వార్థపూరితమైనటువంటి జీవితం, అదే చెర. ఆ చెరలోకి వెళ్ళిపోయారు. ఈ ఈవిడ కూడా ఆ విధంగా వెళ్తే రోగం వచ్చింది. ఇలా చేస్తే రోగాలు రాకుండా ఉంటాయా? వస్తే లేదా? మందులు లేనటువంటి రోగాలు. మీరు వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, నిలబడలేం మనం అక్కడ. మనం ఒకసారి మా తమ్ముడుల అబ్బాయి వాడేదో కొన్ని కారణాల వల్ల మందు తింటే, ఎలకల మందు, హాస్పిటల్లో జాయిన్ అయితే వాడికి ప్రార్థన చేద్దాం చూసొద్దామని వెళ్తే ఎంతమంది తల్లిదండ్రులు, యవనస్తులండి, బిడ్డలందరూ కూడా ఆ మరణ పడక మీద పడుకుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ వచ్చేసారు. అయ్యా మా బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి అయ్యా. ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. రేపు ఏ రిపోర్ట్ వస్తుందో, డాక్టర్స్ ఏం చెప్తారో, వాళ్ళ నోటి నుంచి ఎలాంటి మాట వింటామో అని కన్నీటితో తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు కొంతమంది. యవ్వన కాలంలో వారు తీసుకున్నటువంటి తీర్మానాలు చెప్తే వినరు. బైక్ కొన్నప్పుడు అరే నాయనా స్లోగా వెళ్ళరంటే వింటారు వాళ్ళు? వినరు. నాకు తెలుసులే అని స్పీడ్గా బాగునేస్తాడు, ఎక్కడో ఒకసారి డిష్మని కొడతాడు, కాలు చేతులు నిరిగిపోతాయి. పాస్టర్ గారిని పిలవండి ప్రార్థన చేస్తా అంటారు. అప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్లు చూసే వాళ్ళని చూడాలి. అయ్యా ఈ చెర ఎప్పటి వరకు అయ్యా, ఇది ఒక చెరలాగా ఉందయ్యా, ఈ చెర నుండి విముక్తి ఎప్పుడయ్యా? ఈ హాస్పిటల్లోని వాళ్ళు పేషెంట్లు అయిపోతున్నారు, అటెండర్స్. కాళ్ళు చేతులు ఇరిగిపోయి, దవడలు ఇరిగిపోయి వాళ్ళు బయటకు వస్తారా లేదో, ఇంటికి వస్తారా లేదో గ్యారంటీ లేనటువంటి జీవితాలు హాస్పిటల్లో చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళని చూసినప్పుడు. ఉండలేరు మీరు అక్కడ. వ్యభిచారం చేస్తే వచ్చేది ఏమొస్తాయి? ఈ రోజున భయంకరమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఆవిడకు కూడా ఒక అనారోగ్య సమస్య వచ్చింది. దేవుడి దయ వల్ల అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఎవరెంటైతే భర్తను వదిలేసి తిరిగిందో వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎట్లా కొట్లా హాస్పిటల్లో ఆ రోగాన్ని తగ్గించుకొని వచ్చింది. ఆ రోజున దేవుడి మాటలు వింది, తన జీవితాన్ని కట్టుకుంది, ఆ పాపాన్ని వదిలిపెట్టేసింది, తన వ్యభిచారాన్ని వదిలిపెట్టేసింది, వాస్తవాన్ని నమ్మింది, దేవుని సత్యాన్ని అంగీకరించి దేవుడిచ్చి అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఎవరినో ఎట్టబడి ఆ అక్రమైనటువంటి సంపాదనతో తన జీవితాన్ని లగ్జరీగా తిరిగేది. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక బుట్ట కొనుక్కొని ఆ బుట్టలో కూరగాయలు వేసుకొని వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని చూసి కొంతమంది అతని భర్తకి చెప్పారు, ఒరే అప్పుడులా లేదురా, మీ ఆవిడ మారిపోయిందిరా, అప్పుడు ప్రభువుని నమ్ముకుంది, యేసు ప్రభువుని నమ్ముకుంది, చర్చికి వెళ్తుంది, తన పాత జీవితాన్ని సమాధి చేసేసింది, చక్కగా కష్టపడుతుందిరా, కూరగాయలు అమ్ముకుంటుందిరా అని చెప్పినప్పుడు ఆ భర్త మరలా తిరిగి తన భార్యని దగ్గరికి తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ చెరలో అయితే ఉన్నావో ఆ చెర నుంచి నువ్వు విడిపింపబడాలా, దేవుడు అదే చెప్తా ఉన్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే అందుకే, ఆ చెర నుంచి విడిపించి అభివృద్ధిలోకి నిన్ను నడిపించాలని, ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని దేవుని యొక్క ఆశ. యాకోబు నివాస స్థలములను కరుణించి తమ గుడారంలో చెరలో నుంచి విడిపించి వారి పట్టణమును పర్వతం మీద కడతాను అన్నాడు. నీ గుడారంను చెరలో నుంచి విడిపించి ఆయన ఏం చేస్తాడంట? ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలములలో నీ పట్టణాన్ని ఆయన కట్టబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆలోచన, ఆయన మర్మము, ఆయన కృప, ఆయన రహస్యము రెండవదిగా ఎవరి గుడారం మీద ఉంటుందంటే ఎవరైతే చెరలో నుంచి బయటకు వస్తారో, ఎవరైతే చెరలో నుంచి విడిపింపబడతారో వారి గుడారం మీద దేవుని ఆలోచన ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో విషయం కూడా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఆయన ఆలోచన, ఆయన రహస్యము ఎవరి గుడారం మీద ఉంటుందంటే మూడో విషయం యెషయా గ్రంథము ఈసారి 33వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం.
యెషయా గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం. ఉత్సవ కాలములో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎలా ఉందంట? మంచి మాట. నిమ్మలమైన సియోను పట్టణము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూసును. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఆలోచన, ఆయన రహస్యము మూడోదిగా ఎవరి గుడారం మీద ఉంటుంది అని అంటే తీయబడని గుడారం మీద ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. తీయబడనటువంటి గుడారము అంటే స్థిరమైనటువంటి గుడారము, కదల్చబడినటువంటి గుడారము. ఏ గుడారం అయితే కదల్చబడదో, ఏ గుడారం అయితే స్థిరముగా నిలబడుతుందో ఆ గుడారం మీదంట దేవుని యొక్క రహస్యము, ఆయన ఆలోచన ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కష్టం వచ్చిందనో, బాధలు వచ్చినాయనో, సమస్యలు వచ్చినాయని మనం కదల్చబడకూడదు, స్థిరముగా ఉండాలా. కదల్చబడినటువంటి జీవితాలు కలిగి ఉండాలా. అది విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో ప్రతి చోట కూడా నువ్వు ఎలా ఉండాలంటే స్థిరమైనటువంటి జీవితాన్ని ప్రభువులు కలిగి ఉండాలా. ఎవరైతే స్థిరముగా ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలిసే? స్థిరముగా కదల్చబడినటువంటి వాళ్ళు. దేవుని వాక్యం చేత వాళ్ళ జీవితాలను కట్టుకుంటారే, ఆ జీవితాలు ఎప్పుడు కూడా కదల్చబడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మాట ఉంటుంది, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు, బండ మీద కట్టినటువంటి ఇల్లుకి రెండు వ్యత్యాసాలు యేసుప్రభు చెప్పాడు. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు గాలి తుఫాను వచ్చినప్పుడు ఏమైపోద్దంట? లేచిపోద్ది కదా, ఉండదు అక్కడ. అదే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎన్ని అడ్డంకులు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా అది స్థిరముగా ఉంటుంది, అది స్థిరపరచబడి ఉంటుంది, కదల్చబడదు. అంటే గాలి తుఫాను దేనికి సాదృశ్యం అంటే నీ జీవితాల్లో ఒకవేళ కష్టాలే రావచ్చు, నష్టాలే రావచ్చు, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినప్పుడు, ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికి కూడా నువ్వు కదల్చబడవు. కారణం ఏంటంటే క్రీస్తు అనేటువంటి బండ మీద, యేసు ప్రభు యొక్క వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకున్నావు కాబట్టి. దేని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడ కట్టబడింది నీ జీవితం? ఆయన వాక్యం చేత కట్టబడ్డావా? క్రీస్తు అనేటువంటి బండ మీద నీ యొక్క జీవితాన్ని కట్టబడి ఉందా? లేదంటే లోక సంబంధమైనటువంటి అనుభవాలతో నువ్వు కట్టుకున్నావా? లోక సంబంధమైనటువంటి అనుభవాల్లో పడిపోయి ఇసుక మీద నువ్వు ఇల్లు కట్టినట్లయితే, కొంతమంది చూడండి రోడ్డు పక్కన కొన్ని డేరాలు వేసుకుంటారు, కొన్ని ఇల్లు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయండి? ఉండవు, తీసేస్తారు. ఆ రోడ్లు విస్తరించబడాలన్నప్పుడు, లేదంటే గవర్నమెంట్ వాళ్ళు రోడ్ని కొంచెం పెంచాలనుకున్నప్పుడు, ఏమైనా కట్టాలనుకున్నప్పుడు ఆ ఇంటిని ఏం చేస్తారు? తీసేస్తారు. అవి ఉండవు, స్థిరమైనటువంటి నివాసాలు కాదు అవి. ఏదో ఒక రోజున అవి తీసేస్తారు. కానీ స్థిరమైనటువంటి నివాసాలు మనం కలిగి ఉండాలా. అందుకనే యేసుప్రభు చెప్తున్నటువంటి మాట, ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇచ్చినటువంటి నిత్య జీవం, ఎవరికైతే ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడో వాళ్ళంట ఆయన చేతిలోకి వచ్చేస్తారు. అంటే ఎలాగంటే అప్పుడు వరకు లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే దేవుని యొక్క చేతిలోకి వచ్చేస్తారు. ఇప్పుడు నా చేతిలో నుండి ఏ ఒక్కరు కూడా వారిని అపహరింపనేరరు అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. దేవుని చేతిలో ఉన్నటువంటి మనలను ఏ ఒక్కరు కూడా దొంగిలించరు, అపహరింపరు అని యేసయ్య మంచి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టావు అనుకో, ఏ ఒక్కరు ఇంకా దొంగలించడానికి లేదు. ఆయన చేతిలో ఉండే ఎవరైనా తీయగలరా? ఎవరు తీయలేరు. ఇంకా నీకు ఎన్నైనా రావచ్చు సుమి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, కానీ నువ్వు కదల్చబడవో. ఆయన చేతిలో ఉన్నప్పుడు స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు, స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. లోకములో ఉంటే నువ్వు అటు ఇటు కదల్చబడతావు. స్థిరమైనటువంటి నిలకడ లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. ప్రభువులో ఉన్నప్పుడు నీ గుడారం ఎలా ఉంటుందంట? చూడండి, యెరూషలేముని
యెరూషలేమును వారి నివాస స్థలంలో ఏం చేస్తానంటున్నాడు? అక్కడ ఏముండదు వాక్యము, యెరూషలేమును నేనేం చేస్తాను అంటే వాళ్ళ గుడారమును కదల్చబడినటువంటి గుడారముగా నేను చేస్తాను. వాళ్ళ గుడారం కదల్చబడినటువంటి, మన గుడారాలు కదల్చబడకుండా ఉండాలంటే ఆయన చేతిలో మనం ఉండాలా, ఆయన చేతిలో మనం వాడబడాలా. ఆయన చేతికి మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు స్థిరంగా ఉంటాయి, కదల్చబడినటువంటి జీవితాలుగా మనం ఉంటాయి. ఒకవేళ యేసుప్రభువుని నమ్ముకున్నాక నీ జీవితాల్లో కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కొన్ని శోధనలు రావచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. యేసుప్రభువుని నమ్ముకున్నాక ఎందుకండి నాకు ఈ బాధలు, ఎందుకండి ఈ శ్రమలు అన్నట్టుగానే ఉన్నట్టు వస్తాయి. వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే నిన్ను ముందు నీకు బహుమానాన్ని ఇవ్వటానికే. యేసుప్రభు నమ్ముకున్నాక ఒకవేళ వేరే అన్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, వేరే కులాలు పిలువబడుతున్నటువంటి వాళ్ళు, మా కులస్తులు మమ్మల్ని నిందిస్తూ ఉన్నారండి, మా కులం నుంచి విడిపి మమ్మల్ని వెలివేసేసారండి, యేసుప్రభు నమ్ముకున్నామని మమ్మల్ని సమాజం నుంచి దూరపరిచారండి, మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారండి, హేళనగా మాట్లాడుతూ ఉన్నారంటే యేసుప్రభు చెప్పాడు, నా నామము నిమిత్తము ఏమన్నాడు? శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, హేళన వచ్చినా నా నిమిత్తము జనులు నిన్ను దూషించినప్పుడల్లా మీరు ధన్యులు, మీ బహుమానము పరలోకంలో అత్యధికమవుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి బహుమానాలు కోరుకోవద్దు. ఇస్తాడంటే ఇస్తాడు దేవుడు, కానీ వాళ్ళు నిన్ను హింసించే కొద్దిగా నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? ఓర్పుతో ఉండాలి, ఓర్పుతో సహనంతో ఉండాలి. ఎందాకని ఓర్చుకోమంటారండి? ఎస్, ఓర్చుకోవాలి. అన్నా జీవితంలో తోటి కోడలే హింసించింది. బయటికి వెళ్తే వీళ్ళు కొంతమంది చూడండి, గొడ్రాలు ఎదురైతే పక్కకు తప్పుకుంటారు. ఏమా సమయం లేదా, ఇప్పుడు వచ్చావు అంటే. శుభకార్యాలకి పిలవరు, శుభకార్యాలకు వాళ్ళ చేతుల్ని పెట్టినవరు. గొడ్రాలు పిల్లలు లేనటువంటి వాళ్ళ యొక్క వేదన అంతా ఇంత కాదు. అన్నా జీవితంలో కూడా అదే ఎదురైంది. ఓర్పుతో సహించింది, దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టింది. దేవుడు ఏం చేశాడు? రాజులని శాసించేటువంటి గొప్ప ప్రవక్తగా సమూయేలుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దావీదు జీవితంలో కూడా చాలా సవాళ్ళు వచ్చినాయి, ఓర్పుతో సహించాడు. సొంత బిడ్డలే, కడుపుని పుట్టినటువంటి బిడ్డ చంపడానికి చూశాడు, సౌలు చంపడానికి చూశాడు. అడవులను, అరణ్యాలను, పుట్టలను పట్టుకొని తిరిగాడు. చిన్నప్పుడేంటో తండ్రి వెలేసాడు, అంటే చిన్న చూపు. తండ్రి కూడా పట్టించుకోలే, పనికిరానాడండి వీడు, ఎందుకు పనికిరాడండి, వేస్ట్ అండి అని చెప్పేసి 4 గొర్రెలను కాయమని చెప్పేసి బెత్లెహేము పొలంలోకి పంపించారు. అన్నలు అసహించుకున్నారు, సొంత అన్నలే. ఆయన ఓర్పుతో ఓర్చుకున్నాడు. ఒక రోజున దావీదుని ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజుగా అభిషేకించాడు. ఓర్పు. యోసేపు జీవితంలో సొంత అన్నలే గుంటలు వేసి ఇబ్బంది పెట్టి అసూయ చేత అమ్మేస్తే అక్కడి నుంచి పొతీఫర్ భార్య కూడా, ఆ ఇంటిలో కూడా శ్రమలు వచ్చినాయి, సొంత అన్నల నుంచి శ్రమలు వచ్చినాయి. తీరా ఆ ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా శ్రమలు వచ్చినాయి. చెరసాల్లో వేశారు, చెరసాల్లో కూడా ఇతనితో పాటు ఉండేటువంటి దొంగలు కూడా ఇతన్ని దూషించారు, అక్కడ కూడా శ్రమలు వచ్చినాయి. ఓర్చుకున్నాడు, ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టల. శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, అవమానం వచ్చినాయని, హేళన వచ్చిందని ఏ రోజు కూడా యేసేపు వదిలిపెట్టల, ఓర్చుకున్నాడు. చివరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు అంటున్నావు, మంచిదే. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి హేళనను అనుభవిస్తున్నావేమో, అలాంటి నిందలను, అవమానాలు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయేమో. ఎందుకండి నాకు ఈ విధంగా, నేనేం చేశానండి, ఏ తప్పు చేశానండి, అయినా కానీ నేను ఎందుకు పడాలి, ఎందుకు ఇలాంటి ఎదురు దెబ్బలు, ఎందుకు ఇలాంటి ఆటంకములు, ఎందుకు ఇలాంటి అవరోధాలు నా జీవితంలో వస్తూ ఉన్నాయి, ప్రభువు నమ్ముకోను కూడా అంటే, దేవుడు ఈ శ్రమల్లో నువ్వు ఓపికతో ఉంటే, ఓర్చుకుంటే నీకు ఒకటి దాచిపెట్టాడు.
నీ బహుమానాన్ని దాచిపెట్టాడు ఆయన. ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. యెషయా గ్రంథం 61 అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఆ మాటను చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ముగించేస్తా. యెషయా గ్రంథము 61 అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. అన్యులు నిలవబడి 61 5వ వచనం. యెషయా గ్రంథం చదువు 61 అధ్యాయం 5వ వచనం. చెప్పుదురు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు, వారి ప్రభావమును పొంది అతిశయించెదరు. ఇదిగో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ అవమానానికి ప్రతిగా ఎలా ఇస్తాడంట? ఎలాంటి ఘనత? ఒకట, రెండింతలు రెట్టింపు ఘనతనిస్తాడు. నిందకు ప్రతిగా. ఎందుకు నింద అనుకుంటున్నావో నువ్వు? ఆ నిందకు ప్రతిగా ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో, ఏ నిందలైతే నువ్వు అనుభవిస్తున్నావో దానికి ప్రతిగా ఎలా ఏమిస్తాడంట? నీ జీవితంలో సంతోషం ఉంటుంది. చదువు. ఎప్పుడు నిత్యానందాన్ని నీకు కలగజేస్తాడు. నువ్వు ఓర్పుతో సహనముతో ఉండగలిగితే రెట్టింపు ఘనత దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. బాధపడొద్దు, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి, మాట జారొద్దు, స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండండి. దేవుని గట్టిగా పట్టుకోండి, నిలకడ కలిగి ఉండండి. ఎందుకు అంటే దేవుని ఆలోచన, ఆయన మర్మము నీ మీద ఉండాలంటే నీవు స్థిరమైనటువంటి వాడిగా, అంటే కదల్చబడినటువంటి గుడారముగా నువ్వు ఉండాలా. యోబు చెప్పాడు, దేవుని యొక్క రహస్యము నా గుడారం మీద ఉంది. ఆయన యొక్క కృప, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క రహస్యము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క మర్మము నా గుడారం మీద ఉంది అని చెప్పినప్పుడు, ఎవరి గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది, ఎలాంటి గుడారం మీద దేవుడి ఆలోచన ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా అంటే ఎవరు పడితే వాళ్ళ గుడారం మీద దేవుని ఆలోచన ఉండదు. కానీ ఎవరి గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుందని మనం పరిశీలించినప్పుడు బైబిల్లో నుంచి 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటి, దుర్మార్గతను విడిచిపెట్టి వచ్చినటువంటి గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది. రెండోది ఏం చెప్పుకున్నాం? రెండోది ఏం చెప్పానమ్మా? రెండోది ఏంటి? చెర నుండి విడిపింపబడినటువంటి గుడారం మీద దేవుని ఆలోచన ఉంటుంది. మూడోది, కదల్చబడినటువంటి గుడారం మీద, స్థిరమైనటువంటి గుడారం మీద దేవుని యొక్క ఆలోచన, ఆయన మర్మము, ఆయన రహస్యం, ఆయన యొక్క కృప, ఆయన నడిపింపు ఉంటుంది. అలాంటి గుడారములుగా మన గుడారములను దేవుడు ఉంచునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి చెల్లిస్తా ఉన్నాను. అవును ప్రభా, మీ ఆలోచన ప్రభా మా గుడారముల మీద ఉన్నప్పుడు మా జీవితాలు ధన్యవంతమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. మా ఆలోచనలన్నీ కూడా ప్రభా మాకు ఓటమిని తీసుకొస్తాయి. మా ఆలోచనలు మమ్మల్ని నిస్పృహలోకి తీసుకెళ్తాయి, నిట్టూర్పులోకి తీసుకెళ్తాయి, కృంగుదలని తీసుకొస్తాయి. కొన్నిసార్లు ప్రభా కష్టాలు, సమస్యలు, వేదనలు, సవాళ్ళు ఎదుర్కొంటాం. కారణం ఏంటంటే మా ఆలోచనలు అయ్యి. కానీ నీ ఆలోచనలు గొప్పవి నాయన. నీ ఆలోచనలు ఉన్నతమైనటువంటి ఆలోచనలు. నీ ఆలోచనలు మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళేటువంటి ఆలోచనలు. నీ ఆలోచనలు ఎప్పుడు కూడా గొప్పవే నాయన. నీ ఆలోచనలు యోబు చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క రహస్యము అనగా దేవుని యొక్క ఆలోచన, ఆయన మర్మము, ఆయన కృప, ఆయన నడిపింపు, ఆయన ఉద్దేశాలు నా గుడారము పైన ఉంది అని చెప్పాడు. ఎవరు గుడారం మీద నీ ఆలోచనలు ఉంచుతావు ప్రభువా? ఎవరు పడితే వాళ్ళ గుడారం మీద నీ ఆలోచనలు ఉండవే.
ఎవరెవరి గుడాల మీద నీ ఆలోచనలో ఉంచాలని నువ్వు ఆశిస్తున్నావు అని కనుక మేము ప్రశ్నించుకుంటే, అయ్యా మీరు సమాధానాలు చెప్పారు నీ వాక్యాన్ని మేము పరిశీలించినప్పుడు. మొట్టమొదటిగా నాయన, మా చెడుతనం నుంచి, మా దుర్మార్గత నుంచి మేము ఎప్పుడైతే విడిపింపబడతామో అప్పుడే మా గుడారం మీద నీ ఆలోచనలు ఉంచుతావు. రెండవదిగా, చెర నుంచి మేము విడిపించబడినటువంటి వారుగా ఉన్నప్పుడు నీ రక్తం చేత మా జీవితాల్ని కడుగుకొని పరిశుద్ధంగా పవిత్రతతో, ఏ పాపం అనేటువంటి ఊబిలో, ఏ పాపం అనేటువంటి చెరలో మేము బందీకారులుగా ఉన్నామో దాని నుంచి మేము విడిపించబడినప్పుడు మాత్రమే నీ ఆలోచనలు మా గుడారముల మీద ఉంటాయి. మూడవదిగా, కదల్చబడినటువంటి గుడారములు, స్థిరమైనటువంటి గుడారములు ప్రభువా. ఎప్పుడు కదల్చబడము అంటే నీ చేతిలో మా జీవితాలను పెట్టినప్పుడు, మా జీవితాలను ప్రభువా నీకు అప్పగించినప్పుడు ఏ ఒక్కరు కూడా అపహరింపనేరరు, ఎవ్వరు కూడా దొంగిలించరు అని చెప్పావు. ఏ గుడారాలైతే స్థిరముగా ఉంటాయో, ఏ గుడారములైతే కదల్చబడినటువంటి గుడారములుగా ఉంటాయో, ఆ జీవితం అనేటువంటి గుడారము మీద నా ఆలోచన, నా రహస్యము ఉంటుంది, ఉంచుతాను అని మాట్లాడారు. ప్రభువా, మా జీవితాలు స్థిరమైనటువంటి జీవితాలుగా, కదల్చబడినటువంటి జీవితాలుగా ఉండేలాగా సహాయం చేయండి. చెరలో నుంచి విడిపింపబడాలి ప్రభువా. దుర్మార్గత నుంచి, చెడుతనము నుంచి, లోక సంబంధమైనటువంటి వాటిలో నుంచి ప్రభువా మేము బయటికి రావాలా. మా ఆలోచనలో మార్పు తీసుకురండి, మా ప్రవర్తనలో మార్పు తీసుకురండి. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, నీకు దగ్గరగా మా జీవితాల్ని నీకు సమర్పించుకొని ముందుకి నీ కృపలో కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. విత్తనమును వాళ్ళ హృదయంలో పదిలపరుచుకొని ప్రభువా చిగురించబడాలి ప్రభువా. ప్రతిఫలాన్ని దయచేయండి, ఫలములను కాచేటువంటి అనుభవంలోకి తీసుకురండి. ఆత్మ ఫలములను వాళ్ళ జీవితంలోకి తీసుకురొచ్చి నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నా. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణాలు, బిడ్డలు చదువుతున్నటువంటి చదువుల్లో ఆయన మీరు తోడుగా ఉండండి. వాళ్ళ అవసరతని తీర్చండి. శక్తినివ్వండి, బలాన్నివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి, ఆయుష్నివ్వండి, ఐశ్వర్యమునివ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య నుండి, అనారోగ్య సమస్య నుంచి, ఆర్థిక సమస్య నుంచి నాయన మీరే విడిపించి గొప్ప శాంతిని, సమాధానాన్ని వాళ్ళు అనుభవించేలాగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ తండ్రి, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో బిడ్డల నింపి ఉన్నతమైనటువంటి